जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. Students, welcome to BVR Sir Classroom. Today's chapter is carbohydrates, and in this carbohydrates we will take up topic dye and polysaccharides. My explanation will be in Telugu and English medium. As far as this carbohydrates chapter is concerned, already we have seen 4 videos from the beginning. This is the 5th video. Carbohydrates ante enti అది ఫస్ట్ వీడియో. రెండో వీడియోలో గ్లూకోజ్ స్ట్రక్చర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్లూకోజ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అయిపోయినాయి. అలాగే థర్డ్ వన్ ఇంటర్ కన్వర్షన్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్. ఫోర్త్ వీడియో వచ్చేసరికి ఫ్రక్టోజ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇవాళ ఇది లాస్ట్ వన్, డై అండ్ పాలీసాకరైడ్స్. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇవాళ చెప్పుకునే టాపిక్ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉంటుంది. దాన్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవడానికి ట్రై చేయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి వాటికి ఈ టాపిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను మీ బి వెంకట్రావు ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్, రాజమండ్రి. మీకు ముందుగా చెప్పినట్టుగా డైసాకరైడ్స్తో స్టార్ట్ చేస్తాను టాపిక్. డై అంటే 2, సాకరైడ్స్ అంటే షుగర్ యూనిట్స్. అవి ఏంటనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. విల్ టేక్ అప్ ద జనరల్ స్టడీ ఆఫ్ డైసాకరైడ్స్. ఈ డైసాకరైడ్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్ which upon hydrolysis give 2 same or different monosaccharides. అంటే డైసాకరైడ్స్ ని హైడ్రోలైజ్ చేస్తే ఒకే రకమైనటువంటి కానీ లేదా వేరు కానీ 2 మోనోసాకరైడ్ యూనిట్స్ వస్తాయి. అటువంటి వాటిని డైసాకరైడ్స్ అంటారు. వాటి జనరల్ ఫార్ములా చూడండి, ఇక్కడ ఇచ్చాను. C12H22O11 ఉంటుంది. ద ఇంపార్టెంట్ మెంబర్స్ బిలాంగింగ్ టు డైసాకరైడ్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైసాకరైడ్స్ సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్ ఇటువంటివి. ఆన్ హైడ్రాలసిస్ విత్ డైల్యూట్ యాసిడ్స్ కానీ లేదా ఎంజైమ్స్తో కానీ చేస్తే దే గివ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్. ఆల్రెడీ చెప్పిన విషయమే. చూడండి ఇక్కడ సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్ మూడాట్లు కూడా సేమ్ ఫార్ములా C12H22O11. హైడ్రాలసిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ యాసిడ్స్. సుక్రోజ్ కానీ తీసుకుంటే 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఫ్రక్టోజ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మాల్టోజ్ తీసుకుంటే 2 మాలిక్యూల్స్ వస్తాయి. 2 మోనోసాకరైడ్స్ కూడా గ్లూకోజే అవుతుంది. లాక్టోజ్ దట్ ఈస్ మిల్క్ షుగర్. మిల్క్ షుగర్ గారిని తీసుకుంటే ఒకటేమో గ్లూకోజ్ మాలిక్యూల్, రెండవది గ్యాలక్టోజ్ మాలిక్యూల్ వస్తుంది. సో ఈ విషయాన్ని చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్దాం మనం. ఇన్ డైసాకరైడ్స్ ద 2 మోనోసాకరైడ్స్ ఆర్ జాయిన్ టుగెదర్ బై గ్లైకోసైడిక్ బాండ్. గుర్తుపెట్టుకోండి, గ్లైకోసైడిక్ బాండ్. ఈ గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ద OH ఆఫ్ 1 మోనోసాకరైడ్ అండ్ an OH ఆఫ్ ద సెకండ్ మోనోసాకరైడ్ దే అండర్గో డీహైడ్రేషన్ రియాక్షన్. అంటే 2 పక్కపక్కన ఉన్నటువంటి మోనోసాకరైడ్స్ దగ్గరగా వచ్చినప్పుడు మొదటి దాంట్లో OH, రెండో దాంట్లో OH లోంచి H2O బయటకు వెళ్ళిపోతుంది. H2O బయటకు వెళ్ళిపోతే ఇంకేం మిగులుతుంది? O మిగులుతుంది. ఆ ఆక్సిజన్ 2 మోనోసాకరైడ్స్ ని కలిపి ఉంచుతుంది. ఆ కలిపి ఉంచేటటువంటి బాండ్ నే మనం గ్లైకోసైడిక్ బాండ్ అని చెప్పి పిలుస్తాం. దట్ ఈస్ డైసాకరైడ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 2 యూనిట్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్ జాయిండ్ బై గ్లైకోసైడిక్ లింకేజ్. సో 2 మోనోసాకరైడ్స్ మధ్య ఉండే లింకేజ్ ని గ్లైకోసైడిక్ లింకేజ్ అంటారు అని చెప్పి ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమైంది. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మాలిక్యూల్ ని స్టడీ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ సుక్రోజ్. చాలా స్వీట్ గా ఉంటుంది కదా, కేన్ షుగర్. సుక్రోజ్ ఈజ్ ఆర్డినరీ టేబుల్ షుగర్, మన ఇంట్లో ఉపయోగించేటటువంటి షుగర్. ఎక్కడి నుంచి వస్తుంది? చెరుగడ్డ నుంచి తీస్తాం మనం ఈ సుక్రోజ్ ని. ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ కేన్ షుగర్. దిస్ సుక్రోజ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి ఫ్రక్టోజ్ యూనిట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి ఫ్రక్టోజ్ యూనిట్స్ ఉంటాయి. దీస్ యూనిట్స్ ఆర్ జాయిండ్ బై ఆల్ఫా బీటా గ్లైకోసైడిక్ లింకేజ్ బిట్వీన్ C1 ఆఫ్ గ్లూకోజ్ అండ్ C2 ఆఫ్ ఫ్రక్టోజ్ యూనిట్. ఈ 2 ఆస్పెక్ట్స్ బాగా ఇంపార్టెంట్.
సో సూక్రోజ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్ యూనిట్ అండ్ బీటా డి ఫ్రక్టోజ్ యూనిట్ ఉంటాయి. మరియు రెండు ఎలా కలపబడి ఉంటాయి? బై ఆల్ఫా బీటా గ్లైకోసైడిక్ లింకేజ్. దేనికి దేనికి మధ్యన? C1 ఆఫ్ గ్లూకోజ్ అండ్ C2 ఆఫ్ ఫ్రక్టోజ్ యూనిట్. C1 అంటే ఫస్ట్ కార్బన్ ఆఫ్ గ్లూకోజ్, C2 అంటే సెకండ్ కార్బన్ ఆఫ్ ఫ్రక్టోజ్ యూనిట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే చాలా క్లియర్ గా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ఫా డి గ్లూకోజ్ స్ట్రక్చర్, సైక్లిక్ స్ట్రక్చర్. ఆల్ఫా డి గ్లూకోజ్ స్ట్రక్చర్ లో చూడండి, ఫస్ట్ కార్బన్, ఈ ఫస్ట్ కార్బన్ మీద ఉన్నటువంటి OH కి, అలాగే బీటా డి ఫ్రక్టోజ్ లో ఉన్నటువంటి సెకండ్ కార్బన్ మీద OH కి మధ్యన గ్లైకోసైడిక్ లింకేజ్ ఫామ్ అవుతుంది. అంటే H2O మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్రక్టోజ్ లో సెకండ్ కార్బన్ ని, అలాగే గ్లూకోజ్ లో ఫస్ట్ కార్బన్ ని లింక్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా బీటా లింకేజ్. చూడండి ఇక్కడ సర్కిల్ లో చూపిస్తున్నాను. ఓకే, దేనికి దేనికి మధ్య లింకేజ్? ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి ఫ్రక్టోజ్. ఈ రెండు కలిస్తే ఇక్కడ లింక్ ఏర్పడిన తర్వాత వచ్చే మాలిక్యూల్ మనం ఏమని పిలుస్తాం? దట్ ఈస్ కాల్డ్ యాజ్ సూక్రోజ్. ఈ స్ట్రక్చర్ మీరు ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ గా ఏ టైప్ ఆఫ్ లింక్ వైజ్ ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన పైన స్ట్రక్చర్ గానీ చూసినట్టయితే అందులో హెమిఎస్టాల్ స్ట్రక్చర్ ఉండదు. ఎందుకంటే రెండు కూడా గ్లైకోసైడిక్ లింకేజ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇంకా హెమిఎస్టాల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ పాసిబిలిటీ లేదు. కాబట్టి దే డు నాట్ ఫార్మ్ ఆస్జోన్ విత్ ఫినైల్ హైడ్రజీన్. ఫినైల్ హైడ్రజీన్ తో రియాక్ట్ అయితే ఆస్జోన్ ఫామ్ అవుతుంది అని చెప్పి మనం సెకండ్ వీడియోలో, అంటే గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ ని చెప్పుకునేటప్పుడు డీటెయిల్ గా స్టడీ చేసాం. అలాగే ఇట్ డస్ నాట్ రెడ్యూస్ టోలెన్స్ రియేజెంట్ ఆర్ ఫెయిలింగ్ సొల్యూషన్. కాబట్టి సుక్రోజ్ ఈజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, అలాగే ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ మ్యూటా రొటేషన్. ఈ మ్యూటా రొటేషన్ కూడా గ్లూకోజ్ స్ట్రక్చర్ లో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాయింట్స్. సో ఈ పాయింట్ మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయి. వీటిని అన్నిటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాల్టోజ్ టేకప్ చేద్దాం. ఈ మాల్టోజ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే స్టార్చ్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 ఆల్ఫా డి గ్లూకోజ్ యూనిట్స్. రెండు మోనోసాకరైడ్స్ లో కూడా మాల్టోజ్ లో ఉన్నవి గ్లూకోజ్ యూనిట్స్ అని చెప్పుకున్నాం. అవి ఆల్ఫా డి గ్లూకోజ్ యూనిట్స్ జాయిండ్ బై ఆల్ఫా గ్లైకోసైడిక్ లింకేజ్ బిట్వీన్, దేనికి దేనికి లింక్ చూడండి, C1 ఆఫ్ 1 యూనిట్ అండ్ C4 ఆఫ్ అదర్ యూనిట్. ఈ లింకేజ్ కూడా దేనికి దేనికి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను నేను. ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి, రెండు కూడా ఆల్ఫా డి గ్లూకోజ్ యూనిట్సే. ఇక్కడ ఇగో ఫస్ట్ కార్బన్, ఇదేమవుతుంది మరి అప్పుడు ఫోర్త్ కార్బన్. ఈ రెండు కార్బన్లకి మధ్యన ఆల్ఫా లింకేజ్ వస్తుంది అని చెప్పి ఇక్కడ మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. చూడండి, H2O బయటకు వెళ్ళిపోయి మిగిలింది ఏంటి? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ గ్లైకోసైడిక్ లింకేజ్ ఫామ్ చేసి ఈ యూనిట్ ని కలిపి ఉంచుతుంది. అప్పుడు ఆ రెండు కలిపితే వచ్చేది మాల్టోజ్. ఓకే, గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను దీన్ని. ఇక్కడ C1 ఆఫ్ ద సెకండ్ గ్లూకోజ్ యూనిట్ ఇన్ ద మాల్టోజ్ స్ట్రక్చర్ ఈజ్ ఏ హెమీ ఎసిటాల్ కార్బన్ ఉంటుంది. ఎందుకంటే లింక్ లేదు కదా, లింక్ లేదు కాబట్టి ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంటుంది కాబట్టి హెమీ ఎసిటాల్ కార్బన్ గా దాన్ని చెప్పుకుంటాం. హెమీ ఎసిటాల్ కార్బన్ కు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా వచ్చేస్తాయి. చూడండి, ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ద ఓపెన్ చైన్ ఆల్డిహైడ్ ఫామ్. లింక్ లేదు కాబట్టి ఓపెన్ చైన్ ఆల్డిహైడ్ ఫామ్ లో కూడా ఇది ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మాల్టోజ్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ఫా అండ్ బీటా ఫార్మ్స్. ఓకే, సో ఇంకా మిగిలిన ప్రాపర్టీస్ అన్ని కంటిన్యూస్ గా వచ్చేస్తాయి. సిన్స్ ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ ఆల్డిహైడ్ గ్రూప్, మాల్టోజ్ షోస్ మ్యూటా రొటేషన్. ఎప్పుడైతే ఇట్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ఫా అండ్ బీటా ఫార్మ్స్ అన్నారో మ్యూటా రొటేషన్ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఫార్మ్ ఆస్జోన్. ఓకే, ఫినైల్ హైడ్రజన్ తో రియాక్ట్ చేస్తే ఆస్జోన్ వస్తుంది. ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు రెడ్యూస్ ఫెయిలింగ్ సొల్యూషన్. దట్స్ వై మాల్టోజ్ ఈజ్ ఎ రెడ్యూసింగ్ షుగర్. తేల్చేసాం మనం మాల్టోజ్ ఈజ్ ఏ రెడ్యూసింగ్ షుగర్ అని చెప్పి. ఇంకో టేకప్ చేద్దాం, లాక్టోజ్. లాక్టోజ్ ఈజ్ మిల్క్ షుగర్. ఓకే, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ మిల్క్ ఆఫ్ ఆల్ యానిమల్స్. కౌ మిల్క్, ఇందులో లాక్టోజ్ ఉంటుంది. లాక్టోజ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఒక యూనిట్ ఏమో బీటా డి గ్యాలక్టోజ్, రెండో యూనిట్ ఏమో ఆల్ఫా డి గ్లూకోజ్. ఈ రెండు పాయింట్స్ మనకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. గ్లూకోజ్ ఒకటి, గ్యాలక్టోజ్ ఒకటి అని తెలుసు. మరి ఏ టైప్ ఆఫ్ యూనిట్స్ అంటే ఆల్ఫా డి గ్లూకోజ్ యూనిట్ అండ్ బీటా డి గ్యాలక్టోజ్ యూనిట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దే ఆర్ జాయిండ్ బై బీటా డి గ్లైకోసైడిక్ లింకేజ్ బిట్వీన్ C1 ఆఫ్ ద గ్యాలక్టోజ్ అండ్ C4 ఆఫ్ ద గ్లూకోజ్ యూనిట్. దాన్ని ఇప్పుడు చూద్దాం. బీటా డి గ్యాలక్టోజ్, దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఆల్ఫా డి గ్లూకోజ్,
దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఈ రెండు చూడండి క్రిస్ క్రాస్‌గా మీకు అరేంజ్ అయ్యి ఉంటాయి ఇక్కడ. ఓకేనా? అందు గురించి ఇదేమవుద్దంటే బీటా లింకేజ్ అవుతుంది. ఏర్పడిందేమో లాక్టోజ్ వస్తుంది మనకి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ విచ్ యూ హావ్ టు రిమెంబర్. లింకేజెస్ గుర్తుపెట్టుకోండి. దేని నుంచి దేనికి? ఏ కార్బన్ నుంచి ఏ కార్బన్‌కి అది ఏ రకంగా లింక్ అయ్యి ఉంది? ఏ యూనిట్స్ ఉన్నాయి ఇందులో? లాక్టోజ్‌లో ఏమున్నాయి? ఒకటి బీటా డి గ్యాలక్టోజ్, రెండోది ఆల్ఫా డి గ్లూకోజ్. లైక్ మాల్టోజ్, లాక్టోజ్ కెన్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ఫా అండ్ బీటా ఫార్మ్ చెప్పుకున్నాం. Lactose is a reducing sugar and shows muta rotation. It reacts with Tollens reagent and failing solution. ఇవి కామన్ ప్రాపర్టీస్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి ఈ విషయాల్లో. ఓకే, డైసాకరైడ్స్ లో 3 ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ గురించి డీటెయిల్ గా స్టడీ చేసిన తర్వాత నెక్స్ట్ మనం పాలీసాకరైడ్స్ కి షిఫ్ట్ అవుదాం. పాలీసాకరైడ్స్ అంటే 10 కంటే ఎక్కువ మోనోసాకరైడ్ యూనిట్స్ గాని ఉంటే దాన్ని పాలీసాకరైడ్స్ అంటారని చెప్పి డెఫినేషన్ చెప్తుంది. ఇందులో మనం స్టడీ చేయాల్సింది మెయిన్ గా స్టార్చ్ గురించి చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ జనరల్ స్టడీ ఆఫ్ పాలీసాకరైడ్స్ అని హెడ్డింగ్ పెట్టుకుని స్టడీ చేద్దాం. దీస్ హ్యావ్ ద జనరల్ ఫార్ములా C6H10O5 n టైమ్స్ వేర్ n హ్యాస్ వెరీ లార్జ్ వాల్యూ. పాలీ కదా, పాలీ అంటే మెనీ యూనిట్స్ ఉంటాయి. దే ఆర్ యూజువల్లీ కలర్లెస్, టేస్ట్లెస్, వాటర్ లో కరగవు. They play very important role in plant and animal life as food storage and structural role. అంటే మనకి ఈ చెట్లు ఇవన్నీ కూడా ఈ పాలీసాకరైడ్స్ తో ఏర్పడి ఉంటాయి. సెల్యులోజ్. ఇంపార్టెంట్ పాలీసాకరైడ్స్ ఆర్ సెల్యులోజ్, స్టార్చ్, గ్లైకోజెన్, ఓకే, అలాగే డెక్స్ట్రిన్స్. ఇవన్నీ గురించి నేనేం డీటెయిల్ గా చెప్పక్కర్లేదు, ఈ విషయాలు మీకు తెలిసినటువంటిది. స్టార్చ్ అయితే డీటెయిల్ గా స్టడీ చేద్దాం. ఇట్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ వెజిటేబుల్ కింగ్డమ్ అంటే ప్లాంట్ కింగ్డమ్ అన్నమాట. In nature, it is transformed into complex polysaccharides like gum and cellulose and into simpler mono and disaccharides by enzymes. Enzymes అనేవి they are biocatalysts. They play very important role. ఏదైనా ఫామ్ చేయాలన్నా లేదా దాన్ని బ్రేక్ చేయాలన్నా ఎంజైమ్స్కే సాధ్యం. సో ఇక్కడ కాంప్లెక్స్ పాలీసాకరైడ్స్ లైక్ గమ్, సెల్యులోజ్ ఇవన్నీ కూడా ఫామ్ అవుతున్నాయంటే డ్యూ టు ఎంజైమ్స్. అలాగే ఈ కాంప్లెక్స్ గమ్, సెల్యులోజ్ ఇలాంటివి మళ్ళీ సింప్లర్ మోనోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్ గా ఫామ్ అవుతున్నాయంటే కూడా దానికి కారణం ఎంజైమ్స్ అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, స్టార్చ్ వరకు వస్తే మనకి ఎక్కడ మెయిన్ గా దొరుకుతుంది? పొటాటోస్, బంగాళదుంపలు, వీట్, మేజ్, రైస్, బార్లీ, యారో రూట్ ఇవన్నీ కూడా చాలా రిచ్ సోర్స్ ఆఫ్ స్టార్చ్. వీటి ఫిజికల్ ప్రాపర్టీస్ చూసినట్టయితే వైట్, గంజి వైట్ గా ఉంటుంది కదండి. అమార్ఫస్, క్రిస్టలైన్ కాకుండా అమార్ఫస్ ఉంటుంది. దానికి ఏం టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు, వాటర్లో కరగదు. ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి. కెమికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుంటే 250 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తే డెక్స్ట్రిన్ గా మారుతుంది. అనదర్ టైప్ ఆఫ్ పాలిసాకరైడ్ లాంటివి డెక్స్ట్రిన్. హైయర్ టెంపరేచర్ దగ్గర చారింగ్ జరిగి మాడిపోయి మనకి మాడిపోయినటువంటి వాసన వస్తుంది. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేట్ అయితే మనం మిగిలేది కార్బన్ మాత్రమే మిగులుతుంది. స్టార్చ్ వెన్ బాయిల్డ్ విత్ డైల్యూట్ యాసిడ్స్ ఈల్డ్స్ గ్లూకోజ్. చూడండి ఫైనల్ గా మనకి గ్లూకోజ్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. అదే దాన్ని ఇక్కడ మనం డీటెయిల్ గా చూసినట్టయితే చూడండి, స్టార్చ్ C6H10O5 n టైమ్స్, డెక్స్ట్రిన్ వస్తుంది, మళ్ళీ ఇంకా హైడ్రోలైజ్ చేస్తే మాల్టోజ్ వస్తుంది, మాల్టోజ్ నుంచి గ్లూకోజ్ వస్తుంది అని మనకి తెలుసు. దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. స్టార్చ్ సొల్యూషన్ గివ్స్ బ్లూ కలర్ విత్ ఎ డ్రాప్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్. అయోడిన్ సొల్యూషన్ కానీ స్టార్చ్ లో వేస్తే బ్లూ కలర్ వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ బ్లూ కలర్ కూడా ఎందుకు వస్తుంది అనేది చెప్పుకుందాం. ద బ్లూ కలర్ డిసపియర్స్ ఆన్ హీటింగ్ అండ్ రీఅపియర్స్ ఆన్ కూలింగ్. హీట్ చేస్తే ఆ బ్లూ కలర్ మళ్ళీ డిసపియర్ అయిపోద్దంట, కూల్ చేస్తే మళ్ళీ బ్లూ కలర్ కనిపిస్తుంది అని చెప్పి. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద అమైలేజ్ దట్ గివ్స్ బ్లూ కలర్ విత్ అయోడిన్. సో ఈ బ్లూ కలర్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఈ స్టార్చ్ లో మళ్ళీ 2 రకాలైనటువంటి పాలిసాకరైడ్స్ ఉంటాయి, అమైలోజ్ అండ్ అమైలోపెక్టిన్. ఈ అమైలోజ్ ఏమో బ్లూ కలర్ ఇస్తుంది అయోడిన్ తో, కానీ అమైలోపెక్టిన్ అయితే మాత్రం రెడ్ బ్రౌన్ కలర్ ఇస్తుంది అయోడిన్ తో. కానీ మెయిన్ కంట్రిబ్యూటర్ అయితే మాత్రం బ్లూ కలర్ కి అమైలోజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, అయోడిన్ తో బ్లూ కలర్ రావడానికి ఎవరు కారకం? అమైలోజ్. Starch is a non-reducing saccharide. It does not reduce failing solution or Tollens reagent. కారణం ఏంటంటే అహెమియస్టాల్ లేదు, ఫ్రీగా లేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ నాన్ రెడ్యూసింగ్ సాకరైడ్ అవుతుంది. ఇట్ డస్ నాట్ ఫార్మ్
osgone, indicating that all hemiacetal hydroxyl groups of glucose units are not free but are linked with glycosidic linkages. మొత్తం అన్ని కూడా ఫ్రీగా లేకుండా లింక్ అప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనకి మెయిన్గా ఆస్జోన్ ఫామ్ అవ్వాలంటే ఏ కార్బన్స్ మెయిన్ ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ అవన్నీ కూడా ఫ్రీగా లేవు కాబట్టి ఆటోమేటిక్గా మనకి నాన్ రెడ్యూసింగ్గా మారిపోతుంది. స్టార్చ్ ఈజ్ పాలిమర్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాంపోనెంట్స్. ఆల్రెడీ చెప్పాను మీకు, నియర్లీ 15 to 20% ఏమో అమైలేజ్ ఉంటుంది, 80 to 85% ఏమో అమైలోపెక్టిన్. ఓకే, అమైలోజ్ గురించి కొన్ని మాటలు, అలాగే అమైలోపెక్టిన్ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అమైలోజ్, ఇట్ ఈస్ వైట్ సాల్యుబుల్ ఫ్రాక్షన్. ఓకే, ఇట్ ఈస్ లీనియర్ పాలిమర్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్. లీనియర్ పాలిమర్ అండి ఇది, ఇక్కడ బ్రాంచెస్ అవి ఏమి ఉండవు. ఆ లీనియర్ పాలిమర్ అయి ఉండడం వలన అవి బాగా కాయిల్డ్ గా తయారవుతాయి అన్నమాట, అంటే చుట్టుకుంటాయి బాగా. ఆ చుట్టుకున్నప్పుడు ఆ చుట్టులోని ఈ అయోడిన్ మాలిక్యూల్స్ ఇరుక్కోవడం వల్ల మనకి బ్లూగా కనిపిస్తుంది తప్ప అక్కడ అమైలోజ్ కి అయోడిన్ కి ఏ రియాక్షన్ ఉండదు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎ కెమికల్ రియాక్షన్, ఓన్లీ అయోడిన్ మాలిక్యూల్స్ ఆర్ ట్రాప్డ్ ఇన్ ద లీనియర్ కాయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ అమైలోజ్. It contains about 200 to 1000 alpha D glucose units which are linked to one another through alpha glycosidic linkage. అండర్లైన్ చేయండి దీన్ని. ఏముంటుంది ఇక్కడ అమైలేజ్ లో? ఆల్ఫా గ్లైకోసైడిక్ లింకేజ్ ఇన్వాల్వింగ్ C1 ఆఫ్ 1 గ్లూకోజ్ అండ్ C4 ఆఫ్ ద నెక్స్ట్ గ్లూకోజ్. చూడండి, అదే విషయాన్ని ఇక్కడ మనం డీటెయిల్ గా చెప్పుకుంటున్నాం. C1 ఫస్ట్ కార్బన్, అలాగే పక్కన ఉన్నది ఫోర్త్ కార్బన్. ఈ రెండాటికి మధ్యన ఆల్ఫా లింకేజ్, గ్లైకోసైడిక్ లింకేజ్. మళ్ళీ అలాగే నెక్స్ట్. సో ఇక్కడ ఎక్కడా కూడా మీకు చూడండి హెమిఎస్టాల్ గ్రూప్ ఫ్రీగా లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏం ఫామ్ అవడానికి అవకాశం లేదు అంటే ఈ రెడ్యూసింగ్ ఎబిలిటీ ఇలాంటి ఫామ్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఇలాంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా మనకి బాగా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అమైలోజ్. అమైలోపెక్టిన్, ద సెకండ్ ఫ్రాక్షన్. It is water insoluble, highly branched chain polymer which does not give blue color with iodine. Iodine యొక్క బ్లూ కలర్ కి దీనికి సంబంధం లేదు. It consists of many short chains, 25 to 30 D glucose units ఉంటాయి. The main chain involves alpha linkages between C1 of one alpha D glucose and C4 of the other. సో ఇందాక అమైలైజ్ లాగే ఇది కూడా C1 C4 మధ్యన గ్లైకోసైడిక్ లింకేజ్ ఉంటుంది, కానీ అడిషనల్ గా ఇది అలా ఇది C1 C4 కే కాకుండా ఇంకొక లింకేజ్ కూడా ఉంటుంది. అది చూడండి, C1 ఆఫ్ టెర్మినల్ గ్లూకోజ్ ఇన్ ఈ చైన్ ఈజ్ ఫర్దర్ లింక్ టు C6 ఆఫ్ ద అదర్ గ్లూకోజ్ యూనిట్ ఇన్ ద నెక్స్ట్ చైన్ త్రూ C1 C6 ఆల్ఫా లింకేజ్. సో ఇక్కడ రెండు రకాల లింకేజెస్ ఉంటాయి, ఒకటి C1 C4, ఇంకొకటి C1 C6. అందుకే ఇదంతా కూడా కంప్లీట్ బ్రాంచ్డ్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. ఇట్ హ్యాస్ బ్రాంచ్డ్ స్ట్రక్చర్. ఆ బ్రాంచ్డ్ స్ట్రక్చర్ ఏంటనేది చూడండి. C1 C4 గ్లూకోజ్ యూనిట్స్, ఆల్ఫా లింకేజ్. ఇవన్నీ కూడా చూడండి, C1 C4 ఆల్ఫా లింకేజ్. ఇవే కాకుండా బ్రాంచ్ గా ఏర్పడడానికి C1 అండ్ C6 ఆల్ఫా లింకేజ్. సో బ్రాంచెడ్ C6, దాన్ని మనం అమైలోపెక్టిన్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సో ఈ రకంగా మీరు జాగ్రత్తగా వీటిని ఫాలో అవ్వాలి. ఈ స్ట్రక్చర్ని చూడండి, అంతేగాని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వీటిని చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆ లింకేజెస్ ఏంటి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రాపర్టీస్. స్టార్చ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఫ్రూట్ స్టోరేజ్ ఆఫ్ గ్లూకోజ్ ఎనర్జీ. మనం తినేదంతా కూడా మెయిన్గా స్టార్చే కదండి. రైస్ తిన్నా, వీట్ తిన్నా, ఇవన్నీ కూడా స్టార్చ్. అంటే అవి బ్రేకప్ అయి బాడీలో గ్లూకోజ్ ఎనర్జీ మనకి రిలీజ్ అవుతుంది అనేది తెలిసిన విషయం. ఇట్ ఈస్ హైడ్రోలైజ్డ్ బై ఎంజైమ్ అమైలేజ్ ప్రెజెంట్ ఇన్ సలైవా. ఓకే, మన నోట్లో సలైవా ఉంటుంది, అది అమైలేజ్ ఎంజైమ్ ఉంటుంది, అది దీన్ని హైడ్రోలైజ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ద ఎండ్ ప్రోడక్ట్ ఈస్ గ్లూకోజ్ విచ్ ఈస్ అన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్. ఫైనల్ గా మనకి బాడీలో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ రకంగా మనం డై అండ్ పాలిసాకరైడ్స్ గురించి చక్కగా మాట్లాడుకోవడం జరిగింది. అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. నోట్స్ ప్రిపేర్ చేయండి. ఈ టాపిక్ మెయిన్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్కి, అలాగే సిఎస్ఐఆర్ నెట్ కానీ లేకపోతే JLDL ఎగ్జామ్స్కి బేస్గా ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్.